దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల మందు నా శుభాలు తెలియజేస్తున్నాను. మీరు అత్యంత కృపను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ప్రతిదినం ఆయన వాక్యం ద్వారా బలపడుతూ మీరు దీవించబడుతున్నారు నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో ఆయన స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. దేవుని దృష్టిలో మన విలువెంత? చాలా సందర్భాల్లో ఒక ప్రశ్న మానవ జీవితానికి ఎంతో అర్థం కాని ఒక భయంకరమైన ఒక పరిస్థితిగా మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకనంటే కొంతమంది ఇలా అనుకుంటారు, నా విలువ ఎంత, నేనెంత, నా బ్రతికెంత అని. ఇంకొంతమంది అంటూ ఉంటారు, నువ్వెంత, నీ బ్రతికెంత, నీ విలువెంత అని అడుగుతూ ఉంటారు. ఎందుకనంటే మానవ జీవితానికి ఉన్న అసలు విలువెంత, మనిషికున్న ప్రత్యేకత ఎంత, మానవ జీవితంలో ఏదైనా ఒక విలువను కలిగి మనం బ్రతుకుతున్నామా అని అంటే కొంచెం సూక్ష్మంగాను, కొంచెం తాత్వికంగాను, మనం కొంచెం విమర్శనాత్మకంగాను ఆలోచించగలిగితే మానవ జీవితానికి ఉన్న విలువ శూన్యం. కానీ మానవ జీవితానికి ఒక విలువ ఏమైనా వచ్చింది అంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే వచ్చింది అన్నది వాస్తవం. ఎందుకు ఈ రోజున ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, చాలామంది జీవితంలో పడుతున్న కష్టము, బాధ, వేదన ప్రతిదినం కూడా విఫలమైపోతూ చేసిన పని పదే పదే చేస్తూ అది సరిగా పని చేయక లేకపోతే కలిసి రాక జీవితంలో కృంగిపోయేవారు అనేక మంది ఈ లోకంలో. ఒకవేళ ఈరోజు వాక్యం చూస్తున్న మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. ఎందుకనంటే జీవితం క్లిష్టంగా, కష్టంగా మారిపోతూ ఏమాత్రం కూడా విలువ అనేది, వెల అనేది లేకపోతే సంపాదన అనేది లేనప్పుడు మరింతగా దిగజారిపోతూ ఉంటారు. అందుకోసం ప్రతి ఒక్కరూ బాగుపడాలని ప్రయత్నాలు చేస్తూ మరింత మెరుగైన జీవితం కోసం అప్పులు చేయడానికి కూడా వెనకాడకుండా అప్పులు చేస్తూ ఆ అప్పులు కట్టలేక మా జీవితానికి విలువ లేదండి అని చనిపోయేవారు అనేక మంది. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్న అద్భుతమైన మాట, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. వాస్తవానికి పక్షులలో అల్పమైన పక్షి, అలాగే అతి చిన్నదైన పక్షి పిచ్చుక అనేది. అది దాని జీవితం చూస్తే చాలా అల్పంగాను, స్వల్పంగాను ఉంటుంది. కానీ యేసు ప్రభువారు తీసుకున్న అద్భుతమైన మీరు సాదృశ్యాన్ని చూస్తే ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఎందుకనంటే మీరు పిచ్చుకలే దేవుని యొక్క సన్నిధిలో అత్యద్భుతమైన విలువ కలిగినగా ఎంచబడితే, ఎందుకని అన్నారు ఈ మాట అనంటే, పిచ్చుకలకు ఆయన యొక్క బలిపీఠం దగ్గర నివాస స్థలం ఉంది కదా అని దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను ఉటంకిస్తూ, ప్రస్తావిస్తూ, పిచ్చుకలే దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే మరి పిచ్చుకల కంటే మీరు ఎంత శ్రేష్ఠులు? ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన యొక్క జీవవాయువు చేత, ఆయన యొక్క ప్రాణము చేత బ్రతుకుతున్న మీ జీవితాలు మీరెంత శ్రేష్ఠులో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మీకోసం దిగి వచ్చి ప్రాణం పెట్టి, ఆయన రక్తం కార్చి, ఆయన వెల చెల్లించి క్రయధనంగా నీ పాప క్షమాపణ అనుగ్రహించి నిన్ను వెలపెట్టు కొనుక్కున్న దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వెలంతో ఒక్కసారి ఆలోచించమంటూ ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పుడున్న పరిస్థితులు నీకు నీ జీవితంలో అనిపించవచ్చు, నాకు విలువేముందండి, నా పరిస్థితులు నాకు ఎక్కడుందండి, ఈ బాధల మధ్యన ఎలా బ్రతుకుతున్నాను, రేపేంటో నాకు అర్థం కావట్లేదు, ఏ రోజుకి ఆ రోజు నేను తెచ్చుకుంటే కానీ నేను తినే పరిస్థితి లేదు అని మీకు అనిపించవచ్చు. నా జీవితంలో నాకు వెళ్ళలేదని మీకు అనిపించవచ్చు. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేసి నమ్మండి, వాక్యం మీద ఆధారపడండి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎంత ఒంటరిగా బాధపడుతున్నా, నీ జీవితంలో ఒకవేళ ఎగరలేని పరిస్థితుల మధ్య నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నా, ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన వాక్యాన్ని స్వీకరించి నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నీ బ్రతుకులో దేవుని మీద ఆధారపడుతూ, ఈ రోజు కాకపోతే రేపు నాతో దేవుడు తప్పకుండా ఉండి కార్యం చేస్తారని నిరీక్షణతో నువ్వు ముందుకు సాగగలిగితే ఆయన కృపను, ఆయన అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఎదురవుతున్న వ్యవసాయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, లేకపోతే మీ వీసా విషయంలో కావచ్చు, లేకపోతే ధనము విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, ఏ విధమైన కలవరం మిమ్మల్ని వెంటాడుతున్నా మీ జీవితాల్లో తప్పకుండా ఆయన మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఎంచుతున్నాడు.
మీ యొక్క జీవితంలో మీరు అనుభవిస్తున్న ఏదైతే ల్యాకింగ్ ఉందో, లోటు ఉందో ఆయన అద్భుతంగా దాన్ని తీర్చి మీకు విలువనైనా పెంచబోతున్నాడు. అందుకోసమే మీరు ఈ లోకంలో వివిధ ప్రయత్నాలు చేస్తూ మీరు మీ బ్రతుకుల్లో మీరు అపజయాలు పొందుకోవడం కంటే, మీ జీవితంలో సమస్తాన్ని కోల్పోవడం కంటే ప్రభువు వైపు తిరిగి నిరీక్షణతో ముందుకు సాగండి. తప్పకుండా ఆయన మీ వెలను పెంచుతాడు, మీ విలువను పెంచుతాడు. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరులారా, అందుకోసమే మీకుండాల్సిన అనుభవం ఏంటంటే, మీ వెల పెరగాలి, విలువ పెరగాలంటే ఆయన బలిపీఠాన్ని అంటిపెట్టుకొని ఉండే అనుభవం మీకు కావాలి. సో, ఎప్పుడైతే బలిపీఠం అనే అనబడుతున్న మందిరాన్ని మీరు అంటిపెట్టుకుంటారో, మీరు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. తప్పకుండా నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం ఉందని నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా, నీ జీవితంలో ఎక్కడైతే పడి, చెడి, ఎక్కడైతే వేదనతో, బాధతో, నీ జీవితంలో అరే నాకేముంది, నా బ్రతుకేముంది, అంతా కోల్పోయానే అని వేదనతో బ్రతుకుతున్నట్టయితే ఒక్కసారి ఆయన వైపు తిరిగి, అయ్యా నువ్వు పిచ్చుకలనే గొప్ప శ్రేష్ఠులుగా నువ్వు చూడగలిగిన వాడు. అయ్యా పిచ్చుక వంటి అల్పమైన జీవితానికే నువ్వు అద్భుతమైన విలువనివ్వగలిగిన వాడు నాయన. మరి నా జీవితంలో నువ్వు విలువిస్తావని నమ్ముతున్నాను ప్రభువా అని ఆయన వైపు తిరుగు. నేను తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప భాగ్యము దేవుడు నీకు మరింతగా, మరింత బలముగా అనుగ్రహించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ రోజునైనా అల్పమైన, స్వల్పమైన పరిస్థితులు ప్రభా బ్రతుకుతూ అయ్యా మేము చాలా నీరసంతో, బాధతో, వేదనతో ఉన్నాం. మాకెంత మాత్రమూ నైనా మాకు దారి కనపడట్లేదు అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదాలతో దీవంతో నింపండి. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను వాగ్దానం చేసిన గొప్ప తండ్రి. బిడ్డలు అడుగుతున్న ప్రతి వెలుగు తగిన ప్రతిఫలం అనుగ్రహించండి. ఏ కిడు శోధన దరిచేరకుండా మీరే సహాయం చేయండి. బిడ్డలకు మీరే అయ్యా నీకు ఉన్నతమైన మహిమను అలాగే అద్భుతమైన విలువను అనుగ్రహించండి. ఎక్కడైతే నష్టపోతూ వస్తున్నారో నష్టాలు కొట్టివేసి ఈ దినము నుండి ఒక అద్భుతమైన ద్వారం తెలిసి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ఈ యొక్క వాక్యాన్ని ఏ దేశం నుండి బిడ్డలు చూస్తున్నా, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా, సమస్యలు ఏమైనా, బాధలు ఏమైనా, కష్టాలు ఏమైనా, కన్నీరు ఏమైనా వాటన్నిటినీ రక్తంతో కడిగి వేసి పరిపూర్ణ విడుదలిచ్చి అద్భుతం చేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఈ దీవెనకరంగా ఈ వాక్యం కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో మీరు పంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.